స్కూల్‌కి వెళ్ళే పిల్లల్లో అప్పుడప్పుడు మనం కొన్ని గమనిస్తాం అనమాట. ఇట్లా కళ్ళు ఎక్కువగా కొట్టడం గానీ, లేకపోతే ఇట్లా మెడ సడెన్‌గా జర్క్‌లాగా మూవ్ చేయడం, భుజాలు ఎగరేయడం కానీ, అప్పుడప్పుడు కొన్ని సౌండ్ చేస్తుంటారు ఊరికే అని చేయడం, అని సౌండ్ చేయడం. ఇట్లా చాలా షార్ట్ టైంలో చిన్న చిన్న కదలికలు చేస్తా ఉంటారు. మనకి చూస్తే అర్థమైద్ది. ఏంటి కుదురుగా కూర్చోలేడా వీడు, అన్ని కదిలిస్తా ఉంటాడు అని. వీటిని టిక్స్ అంటాం అన్నమాట. ఈ కదలికల్ని మామూలుగా 5-6 ఏళ్ల పిల్లల నుంచి 10 ఏళ్ల వరకు ఇవి కొంచెం పెరుగుతా ఉంటాయి ఈ కదలికలు అనేది. దాని తర్వాత మెల్లగా 18 ఏళ్ల కల్లా తగ్గిపోతాయి. సో వీటిని మనం 10 మందిలో ఒక పిల్లల్లో అట్లా చూడొచ్చు. చాలాసార్లు ఇది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గమనిస్తారు. ఆ బిడ్డకేమీ అర్థం కాదు కానీ పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, మా వాడు ఇట్లా కదులుతా ఉంటున్నాడు, ఏమైనా నరాలు ఇబ్బంది ఉందా అని. ఇది చాలా మందిలో లైట్ గా ఉన్నప్పుడు ఏజ్ తో పాటు దానంతటదే తగ్గిపోద్ది. కొంతమందిలో టూరెట్ సిండ్రోమ్ అనే ఒక జబ్బు ఉంది. దాంట్లో మొదటి స్టేజిల్లో ఇట్లా ఉండి పోయే కొద్దీ కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఈ మూమెంట్స్ అనేవి. దానివల్ల క్లాస్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వడం, దీనివల్ల స్కూల్కి వెళ్ళలేకపోవడం, పేరెంట్స్కి కూడా చాలా ఇబ్బందిగా ఉండిద్ది. అట్లా ఎక్కువగా ఈ మూమెంట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కొన్ని థెరపీలు, కొన్ని మెడికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో లైట్గా ఉన్నప్పుడు ఈ మూమెంట్స్ని పట్టించుకోకూడదు. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వాటికి మనం డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి.